వరుణ్ తేజ్ గారు స్టేజీ మీదకి వస్తారు. దగ్గర ఆయన గంట సేపు స్టేజీ మీద కూడా ప్రోగ్రాం ఉంది. అలాగే ఈరోజు మా ఆలయ కమిటీ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మెగా ప్రిన్స్ శ్రీ కొణిదెల వరుణ్ తేజ్
ఏనుగు సర్వేశ్వరరావు గారిని బుజ్జి గారిని బుకే ఇచ్చి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి గమనించండి, ఈ ఫ్రంట్ లో సార్ మీరు కూడా పక్కకు వస్తే జనాలు చూస్తారు ఏం జరుగుతుంది అనేది. మీరు కూడా ఒక పక్కకి రండి సార్ ప్లీజ్, దయచేసి కొంచెం పక్కకి రండి ప్లీజ్. బౌన్సర్స్ ప్లీజ్ కంట్రోల్ ద క్రౌడ్ అండి ప్లీజ్. అలాగే ఒక్కసారి అందరూ ఒక బిగ్ హాయ్ చెప్పేద్దాం వరుణ్ తేజ్ గారికి. శారవాతో గౌరవనీయులు శ్రీ కొణిదెల వరుణ్ తేజ్ గారి మెగా ప్రిన్స్ గారిని గజమాలతో సత్కరించబోతున్నటువంటి గ్రామ కమిటీ మెంబర్స్, దేవాలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మా మూవీ టీం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్లియర్ ద గ్రౌండ్, క్లియర్ ద గ్రౌండ్. హలో దయచేసి అందరూ కూర్చోవాలి. అయిపోయిన వారు దిగిపోవాలండి, దిగిపోవాలి. స్టాప్ ది మ్యూజిక్ అండి. అయిన వారు అందరూ దిగిపోవాలి. స్టేజీ మీద ఎవరు ఉండొద్దు, స్టేజీ మీద అయిన వారు అందరూ దిగిపోండి దయచేసి. గౌరవనీయులు పెద్దలు మా అయిన వారు అందరూ దిగిపోండి. మధ్యాహ్నేశ్వరి దంపతుల్ని గౌరవనీయులు మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ బాబు గారికి పుష్పగుచ్చంతో సత్యంగా కోరుచున్నాం. దయచేసి సోదరులందరూ కూడా దిగిపోతే కోరుచున్నాం. బాబా దిగాలి. కూర్చున్నాడు ఎవరికి కాపాడుతా. అయిపోయిన వారు అందరూ దిగిపోవాలి. దయచేసి అయిన వారు అందరూ దిగిపోవాలి బాబు, దయచేసి సమయాన్ని పాటించండి. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి సినీ ప్రస్థానం గురించి మా ఆలయ కమిటీ వారు 2 నిమిషాల్లో క్లుప్తంగా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాం. F2 సినిమాతో కుటుంబ ప్రేక్షకులు దగ్గరై తొలి ప్రేమ సినిమాతో యువకుల హృదయాన్ని పలకొట్టినటువంటి అదే గంటలకొండ గణేష్ సినిమాతో మార్పు ప్రేక్షణ ఉరువు తొలగించిన మన మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ బాబు గారికి మా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగా ఒక్కొక్క సినిమాను ఒక్కొక్క వైవిధ్యభరితమైన పాత్రలు ఎన్నుకుంటూ ప్రేక్షకులు మనల్ని పొంది అభిమానులను నిరాజాలు అందుకుంటూ తనకంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో సొంతంగా కష్టపడి ప్రత్యేక స్థానాన్ని సాధించినటువంటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు ప్రస్తుతం ఆపరేషన్ వాలంటీ అనే సినిమా చేస్తూ అలాగే కమిటీ సభ్యులు పూజారి కోటేశ్వరరావు గారు శాస్త్రి గారిని కూడా దయచేసి మన ఆలయ కమిటీ సభ్యులంతా అర్థం చేసుకోండి. వచ్చిన అతిథులు మనం ఇబ్బంది పెట్టకూడదు. దయచేసి మన ఆలయ కమిటీ సభ్యుల తరఫున అందరికీ మరొకసారి ధన్యవాదాలు. హీరో గారు మాట్లాడాలని చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆయన మాటలతో ఆయన మూవీ గురించి మనకేం చెప్పాలనుకుంటున్నారో అనేది మనం ఒక్కసారి వినేద్దాం ఆయన మాటల ద్వారా. సో ప్లీజ్ ఒక్కసారి మైక్ ఇక్కడ డన్. అందరికీ నమస్కారం. అక్కడ చాలా మంది ఉన్నారు. అటువైపు చూసి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ ఎనర్జీ చూస్తుంటే నాకు అసలు అర్థం కాలేదు వచ్చిన తర్వాత. ఈ వార్షికోత్సవానికి లాస్ట్ టైం మా నాన్నగారు మా బావ తేజ్ వచ్చారంట ఇక్కడ చూడడానికి. వాళ్ళు చెప్పారప్పుడు నాకు ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి వచ్చినప్పుడు అర్థమవుతుంది. మీ అందరూ మీ రిసీవ్ చేసుకునే విధానం కానీ మీ ప్రేమ కానీ నిజంగా మనసు నిండిపోయింది మీ అందరినీ చూసి. ఇంకొకటి ముఖ్యంగా నాకు ఇక్కడికి వచ్చి అచ్చమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకునే అవకాశం ఇచ్చిన టెంపుల్ కమిటీ స్టేజ్ మీద ఉన్న నాని గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున
చాలా పెద్ద థ్యాంక్స్. మళ్ళీ ఇది 67వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. నిజంగా ఇలా రావడం, మీరందరూ ఇట్లా జనాలు ఇంతమంది వచ్చి ఒక పండుగ వాతావరణం లాగా, ఇదేదో ఒక దసరా పండుగ లాగా, సంక్రాంతి పండుగ లాగా ఉండే వచ్చి చూస్తుంటే మీ అందరినీ నాకు నా సినిమా కోసం మాట్లాడడానికి వచ్చిన, అమ్మవారి దర్శనం తీసుకోవడానికి వచ్చిన మీ అందరి ప్రేమ చూసి ఇంకా ఎక్కువ ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ నేను విన్నాను చాలా సార్లు, ఎన్నో సంవత్సరాలు చిరంజీవి గారి పుట్టినరోజు నాడు, కళ్యాణ్ బాబు పుట్టినరోజు నాడు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశారు అభిమానులు అందరూ. సో అలా ఎన్నో సంవత్సరాల నుంచి మా కుటుంబ సభ్యులందరినీ ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తూ మమ్మల్ని ముందుండేలా చేసే మీ ఫ్యాన్స్కి, ఇక్కడ సినిమా ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరు పెద్ద థ్యాంక్స్. అండ్ మళ్ళీ ఇలా నా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా ఈ March 1st రిలీజ్ అవుతుంది మీ అందరి థియేటర్ల దగ్గర. నా సినిమా బాగుండాలని చెప్పి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను, కానీ మీ అందరి ప్రేమ నా సినిమా మీద ఉండాలని కోరుకుంటున్నాను. మంచి సినిమా తీసాం. ఇంకొక విషయం ఏంటంటే, మనందరం ఎంతో ప్రేమ అనురాగాలతో మన కుటుంబ సభ్యుల్ని, మన ఫ్రెండ్స్ని, వాళ్ళందరినీ బాగా చూసుకుంటాం. కానీ మనందరం మన ఇళ్లలో ఎంతో ఆనందంగా, ఎంతో ప్రశాంతంగా ఉన్నామంటే, మన భారతదేశంలో ఉన్న 130 కోట్ల జనాభా ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యుడు అనుకునే ఒక జవాన్, ఒక సోల్జర్, ఒక బార్డర్ దగ్గర మన పీస్ కోసం ఫైట్ చేసే ప్రతి ఒక్క సోల్జర్ కథ ఈ ఆపరేషన్ వ్యాలంటైన్. అలాంటి ఒక గొప్ప జవాన్ల గురించి సినిమా చేసే అవకాశం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. రేపు పొద్దున ఈ సినిమా చూసిన తర్వాత మనందరికీ ఎంతో దేశభక్తి ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. కానీ అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎవరి కష్టం మీద మనం బతుకుతున్నాం, ఎవరు చేసే సాక్రిఫైసెస్ మీద మనం ఇంత ఆనందంగా కుటుంబ సభ్యులతో ఉండగలుగుతాం అని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, ఆ బార్డర్ దగ్గర, పాకిస్తాన్ బార్డర్ దగ్గర, చైనా బార్డర్ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దూరంగా పెట్టి పనిచేసే ప్రతి ఒక్క జవాన్కి నా సెల్యూట్. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మనందరికీ ఎంతో నమ్మకం అమ్మవారు పైనుంచి మనకి అమ్మవారి దీవెనలు ఉంటే, బార్డర్ దగ్గర నుంచి మనకి జవాన్ల ఆత్మరక్షణ ఉండడం వల్ల మనందరూ ఇలా చాలా ఆనందంగా ఉండగలుగుతున్నాం. నిజంగా ఆ జవాన్లు వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఒక్కసారి వాళ్ళందరికీ జై హింద్ చెప్దాం. 1, 2, 3 జై హింద్. ఈ సినిమా March 1st మీ అందరి ముందుకు వస్తుంది. ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూసి ఒక మంచి సినిమా తీసాం. స్పెషల్ ముందుగా ఇంకా మీ ఇంట్లో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీ పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఈ సినిమాకి తీసుకెళ్ళండి. అలాంటి ఒక గొప్ప సోల్జర్ కథని పిల్లలు చూసి అది వాళ్ళ లైఫ్లో ఎంతో ఒక ఎనర్జీ, ఎంకరేజ్మెంట్ ఇస్తుంది వాళ్ళందరికీ. ఇలాంటి సినిమాని తప్పకుండా మీరు యూత్ కానీ అబ్బాయిలు అందరూ వెళ్ళి చూడండి సినిమా. మళ్ళీ అందరికి నమస్కారం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఇలా రావడం మీ అందరి లవ్, ప్రేమ అనురాగాలు చూసి అమ్మవారి దర్శనం చేసుకోవడం నిజంగా నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అదే నాకు తెలిసి ఇక్కడ కళ్యాణ్ బాబాయ్ గారు, మన బాబాయ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. బాబాయ్ కేవలం ప్రజల శ్రేయస్ కోసం ఎన్నో వదులుకొని పాలిటిక్స్లో దిగి ఎంతో కష్టపడి రాణిస్తున్నారు. ఆయన సపోర్ట్ మా ఫ్యామిలీగా ఎప్పుడు బాబాయ్ వెనకాల ఉంటుంది. మీ అందరూ ఉండడం వల్లే బాబాయ్ ఎంతో కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నారు. మీ అందరూ ప్రేమ రాగాలు, మీరు చూపించే ప్రేమ బాబాయ్కి ఎప్పుడూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చిన
టెంపుల్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ పెద్ద థ్యాంక్స్. మళ్ళీ తప్పకుండా ఈ సినిమా అయింది, ఇప్పుడు నెక్స్ట్ టైం సినిమా కాదు అమ్మవారి దర్శనం తీసుకోవడానికి మళ్ళీ వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. హలో, దయచేసి స్టేజ్ మీద మన తేజ్ బాబు గారికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా